హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మార్నింగ్ డ్రింక్ గుమ్మడికాయ జ్యూస్ అండి. డిఫరెంట్ స్టైల్స్‌లో ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే యాపిల్ గుమ్మడికాయ అండి. ఇదైతే సాల్ట్ వాటర్‌లో అయితే నేను కడిగేసుకున్నాను శుభ్రంగా. ఇక తొక్కతో సహా రెండిటిని మనమైతే ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని వీటినైతే మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. వెయిట్ లాస్‌కి అయితే ఈ జ్యూస్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఇది యాపిల్‌తో కలిపి తీసుకున్న కాంబినేషన్ అయితే చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇక ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక దీన్నైతే మనం నెట్ క్లాత్‌లో వేసేసి దీన్ని వడకట్టుకోవాలి. నెట్ క్లాత్ అనేది కొత్తది తీసుకొచ్చుకోండి. దీని అంతవరకు సెపరేట్‌గా పెట్టేసుకోండి. ఇక మనమైతే బాగా గట్టిగా పిండేసి దాని జ్యూస్ మొత్తం తీసేసుకోవాలి. చూడండి ఇలా తీసేసుకోవాలి. ఆ తర్వాత షుగర్ లేని వాళ్ళైతే హనీని యూజ్ చేయండి. హనీతో చాలా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇంకా హనీ వేసేసుకొని ఇలా వేసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళైతే హనీని అవాయిడ్ చేసేసేయండి. ఇక అంతేనండి. యాపిల్ గుమ్మడికాయ మార్నింగ్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని కొన్ని రోజులు ఈ విధంగా తాగాలి. తర్వాత మళ్ళీ మనమైతే గుమ్మడికాయని మళ్ళీ పీసెస్గా కట్ చేసేసుకొని ఇదైతే డిఫరెంట్ స్టైల్ అండి. మనం దీంట్లో అల్లం ముక్క వేసాము. అల్లం ముక్క, గుమ్మడికాయ ముక్కలు వేసేసి దీన్ని కూడా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేయాలి. అంతేనండి. ఇంక ఇలా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని కూడా సేమ్ అలానే వడకట్టేసేసుకోవాలి. దీని జ్యూస్ అయితే తీయాలి. ఈ క్లాత్లో వేసి మనం ఇలా తీయడం వల్ల జ్యూస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అందుకని ఇలా క్లాత్లో వేసి తీస్తున్నాను. చూడండి ఇదైతే అల్లం వేసిన గుమ్మడికాయ జ్యూసు. ఇక ఈ జ్యూసు ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల మన పొట్ట అయితే శుభ్రపడుతుందండి. దీంట్లో కావాలంటే మీరు హనీ కూడా వేసుకోవచ్చు. ఇక ఇదైతే వేరే విధంగా అండి. సేమ్ అట్లానే గుమ్మడికాయ ముక్కలు అయితే మనం మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో అయితే లెమన్ వేసుకోవాలి. ఇలానే సేమ్ మనం పేస్ట్ లాగా చేసుకొని వడగట్టేసేసుకోవాలి. ఇక ఈ జ్యూస్లో కూడా కావాలంటే హనీ వేసుకోవచ్చు. ఈ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల మనకి కొలెస్ట్రాల్ అయితే తగ్గుతుందండి. ట్రై చేయండి. ఇక ఇదైతే వేరే విధంగా అండి. సేమ్ అట్లానే గుమ్మడికాయ ముక్కలు అయితే మనం మిక్సీ జార్లో వేసుకొని కొత్తిమీర, పుదీనా ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్లో అవి వేసుకొని మనం అయితే మిక్సీ పట్టేసుకోవాలి. కానీ రెండు విడివిడిగా వేయండి, కలిపి వేయకండి. ఇక మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే పేస్ట్ని వడగట్టేసుకోవాలి. సేమ్ అట్లానే జ్యూస్ తీసేసుకోవాలండి. ఇక ఇదైతే మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రం అవుతుంది. లేడీస్లో అయితే పీసీఓడి సమస్య కూడా తగ్గిపోతుందండి. ఈ జ్యూస్ అయితే ట్రై చేయండి. మీకు కావాలి అంటే దీంట్లో కూడా హనీ యూజ్ చేయొచ్చండి. ఇక ఆ తర్వాత వేరే విధంగా సేమ్ అట్లానే మిక్సీ జార్లో గుమ్మడికాయ ముక్కలు వేసేసుకొని దీంట్లో అయితే గోండ్ కతీరా అండి. ఇది మనకి సూపర్ మార్కెట్లో, డ్రై ఫ్రూట్ షాప్లో ఎక్కడైనా మనకి ఈజీగా దొరికేస్తుంది. దీన్ని అయితే తెచ్చుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనకి జెల్ లాగా రెడీ అయిపోతుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఇక దీన్ని మనం గుమ్మడికాయ ముక్కల్లో వేసేసి మిక్సీ పట్టేసుకొని సేమ్ అట్లానే మన నెట్ క్లాత్లో వేసేసుకొని ఇదైతే గట్టిగా పిండేసి జ్యూస్ తీసుకోవాలండి. ఇక దీంట్లో అయితే నానబెట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి. దీంట్లోనే కాదండి, నేను చూపించిన ఈ డిఫరెంట్ గుమ్మడికాయ జ్యూస్లో దేంట్లో అయినా మనం సబ్జా గింజలు అనేది యూజ్ చేయవచ్చు. ఇక ఈ జ్యూస్ అనేది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల పొట్ట పెరుగులు అనేవి శుభ్రపడతాయండి. ఇక నా డిఫరెంట్ గుమ్మడికాయ జ్యూసెస్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.